గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఈరోజు డే 2. షిమ్లా నుంచి కుల్లుకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు మార్నింగ్ 6:15 అయ్యింది. ఇక్కడ చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి కుల్లుకి వెళ్తున్నాం. ఫ్రమ్ కుల్లు మనాలికి వెళ్తాం. ఓకే, సో నెక్స్ట్ డ్రైవ్ అడ్వెంచర్స్ అన్నీ అప్డేట్ చేస్తుంటా. సైన్ ఆఫ్ ఫ్రమ్ షిమ్లా అండ్ గెట్ రెడీ ఫర్ కుల్లు వీడియోస్. గో! షిమ్లా నుంచి కుల్లుకి స్టార్ట్ అయిపోయాము. షిమ్లా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ది పీస్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ నిజంగా గ్రేట్ సిటీ ఇది. నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ మా షిమ్లా రిసార్ట్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే కుల్లు సిటీకి ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ వస్తుంది. అందులో హాఫ్ ఆఫ్ ది వే కంప్లీట్ ఘాట్ రోడ్ అంట. సో ఫుడ్ ఏం తినొద్దని చెప్పారు. లైక్ ఏదైనా లైట్గా టీ తీసుకుంటే ఓకే, లేదంటే వద్దనేసి అన్నారు. ఎందుకంటే వామిటింగ్ వచ్చిన రావచ్చు, లైక్ స్టమక్ అప్సెట్ చేయొచ్చు అని. ఆఫ్టర్ ఘాట్ రోడ్ బ్రేక్ఫాస్ట్కి ఆపుతానని చెప్పాడు. సో ఇక్కడ ఏదైనా లైట్గా టీ తాగేసి స్టార్ట్ అయిపోతాం. టీ తాగి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 అవర్స్ అవుతుంది. ఈ అమ్మాయి ఘాట్ రోడ్ ఫినిష్ అవ్వట్లేదు. వీడియో చేద్దామంటేనేమో ఇంతసేపు ఫుల్ చిల్. అసలు కెమెరా పట్టుకోవడానికి కూడా చేతులు రావట్లేదు, చేతులు ఫ్రీజ్ అయిపోయాయి, అంత చిల్గా ఉండే. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, అందుకే కొంచెం వీడియో చేస్తున్నా. నిజంగా అంటే నిజంగా హెక్టిక్ ఇది. ఈ ఘాట్ రోడ్ ఏందో కానీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనేసి వెయిట్ చేస్తున్నా. ఈ ఘాట్ రోడ్ వెళ్ళే కొద్దీ ఇలాగే ఇంకా వస్తూనే ఉంది. ఇది ఎప్పుడు అయిపోతుందో ఏమో. అదేంటో నేను డ్రైవ్ చేసినప్పుడు మాత్రం ఇలా అనిపించదు నాకు. అదే పక్కన సీట్లో కూర్చుంటే మాత్రం నాకు ఇలాగే హెడేక్ వస్తుంది ఈ ఘాట్ రోడ్స్లో. అందుకే మ్యాక్సిమం ఎప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను. మొత్తానికి ఘాట్ రోడ్ ఫినిష్ చేసుకొని హైవే కనెక్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనాలి మనకి ఎంత 135 కిలోమీటర్స్ చూపిస్తుంది. దట్ మీన్స్ కుల్లు ఇంకా 90 కిలోమీటర్స్ ఉంటుంది. కంప్లీట్ ఇదే హైవే అని చెప్తున్నారు. మధ్యలో టనల్స్ వస్తాయి. మనాలి ఇక్కడ నుంచి ఇంకా 135 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ నుంచే మనకు చూడండి బ్యూటిఫుల్ స్నో మౌంటైన్ కనిపిస్తుంది. 135 కిలోమీటర్స్ ముందే. సూపర్. వచ్చేసాం మన ఫస్ట్ టనల్కి. ఈ టనల్స్ ఆల్మోస్ట్ 1 to 2 కిలోమీటర్స్ ఉంటాయంట. ఇవన్నీ కొత్త టనల్స్. ఈ టనల్స్ వల్లనే మనకి కనెక్షన్ చాలా దగ్గర అవుతుంది. ఇదే హైవే, కంప్లీట్ హైవే మనకి కుల్లు, మనాలి అండ్ లేకి కనెక్ట్ అవుతుంది. चंडीगढ़ से मनाली के लिए शॉर्ट हो गया, शॉर्ट प्लस जल्दी हो गया. పందో డ్యామ్ ఇది కుల్లు నుంచి 50 కిలోమీటర్స్ అవేలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోనే అతిపెద్ద డ్యామ్ ఇది. ఇది హైడ్రో పవర్ని జనరేట్ చేస్తుంది. దీని కింద చాలా చాలా హిస్టరీ ఉంది. ఈ పందోవా డ్యామ్ దగ్గర పందోవా అనేసి ఒక స్మాల్ టౌన్ ఉంది. ఆ టౌన్లో వర్క్ చేసిన ఇంజనీర్స్ కానీ వర్క్ చేసిన వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడే ఆ టౌన్లోనే సెటిల్ అయిపోయారంట. చాలా నైస్ కదా. సో ఫైనల్గా వచ్చేసామండి కుల్లుకి. జస్ట్ 19 కిలోమీటర్స్ అవే. మనాలి 59 అండ్ లే 486 కిలోమీటర్స్. చెప్పాను కదా కంప్లీట్ ఇదే హైవే అనేసి. సో ఇప్పుడే ఏమైందంటే మన గైడ్కి తెలిసిన కాంటాక్ట్ వాళ్ళకి కాల్ చేసి లంచ్కి ఆర్డర్ ఇచ్చేసాడు. మాకు లంచ్ ప్రిపరేషన్ ఎందుకంటే ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 12-1 అవుతుంది. అక్కడ నుంచి మమ్మల్ని డైరెక్ట్గా పారాగ్లైడింగ్ తీసుకుని వెళ్తారు.
పారాగ్లైడింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాక లంచ్. సో అందుకే ముందుగానే చికెన్ ఆర్డర్ చేసేసాడు. అండ్ రివర్ క్రాఫ్టింగ్ కూడా ఉంటుంది. రివర్ క్రాఫ్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. బట్ మేము ఆల్రెడీ రివర్ క్రాఫ్టింగ్ చాలాసార్లు చేసాము, పారాగ్లైడింగ్ ఎప్పుడు చేయలేదు. అందుకని ఫస్ట్ పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నాం. గైస్, కుల్లులో పారాగ్లైడింగ్ ఫస్ట్ టైం చేశాను. క్రేజీ ఉంది అస్సలు. అక్కడ ఆలోచించే టైం కూడా లేదు, అక్కడికి వెళ్ళామో లేదు. నమస్తే లేట్ అయిపోయింది పదని నాకు అసలే నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చేయలేదు. ఫుల్ భయంగా ఉండే నాకు, అసలు భయపడే ఆలోచన కూడా ఇవ్వలేదు. అక్కడ వెళ్ళిన వెంటనే సార్ లేట్ అవుతుంది అని చెప్పి నన్ను ఎక్కించేసి వెంటనే జంప్. నా కొడుకు రెడీ అయ్యే టైం కూడా ఇవ్వలేదు నాకు, జంప్ చేసేసాడు. लैंडिंग टाइम ओनली लाइक ओके सर, इस तरह दोनों पैरों पर ओके ओके, आप मेरे को बोलिए, मैं ऊपर कर देता हूँ. and don't touch to lock, okay? Okay. నాకు హైట్స్ అంటే చాలా చాలా భయం. నేను లైఫ్లో ఇలాంటివి చేస్తానని ఎప్పుడూ ఊహించుకోలేదు. కాకపోతే ఇది చేయడానికి ఇంత డేర్ ఎలా వచ్చిందంటే, నా ఫ్రెండ్ చేతుగాడు అని ఒకరు ఉంటాడు, చైతన్య. వాడు ఎప్పుడు నాకు పారాగ్లైడింగ్ చేద్దాం, అది సోలో రైడ్ చేద్దాం, సర్టిఫికేట్ చేద్దాం, వెళ్ళి నేర్చుకుందాం అనేసి అంటూ ఉంటుంది. సో ఈ గైడ్తోనే నేను చేయలేకపోతే ఇంకా అవన్నీ నేను ఎలా చేస్తానని లోపల ఫుల్ ధైర్యం తెచ్చుకొని జంప్ చేసేసా. థ్యాంక్ యూ సో మచ్ రా. కుల్లులో ఈ యాక్టివిటీకి 7,000 per head ఛార్జ్ చేశారు. వాళ్ళే ఇక్కడ టాప్ హిల్కి తీసుకుని వచ్చి ఈ రైడ్ చేపిస్తారు. ये वीडियो मुझे भी दे देना सर नीचे जाके, ओके? ठीक है. इसमें क्या कार्ड लगता है? हाँ, कार्ड लगता नहीं इसमें, मेमोरी कार्ड? नहीं फ़ोन से ऐप रहते हैं 360 ऐप, वो ऐप के साइड कार्ड भी रहता है. कार्ड से इफ़ यू वांट टू टेक, आपके पास लैपटॉप है? हमारे पास OTG रहती है ना सर, जैसे कार्ड हम डालेंगे उसके बाद सीधे आप कार्ड मीन्स मेमोरी कार्ड है. हाँ सर, तब कोई दिक्कत नहीं है, हमारे पास रहता है. सर चलना कुछ नहीं है, दोनों पैरों ऊपर होने चाहिए, ठीक है? ओके, बस ऐसा. यस. Wait. Okay. 1 minute, okay? Wait. ల్యాండింగ్ కూడా చాలా సూపర్గా కూల్గా చాలా బాగా చేశారు. రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్రిల్లింగ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కుల్లు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కుల్లు. ఈరోజు మేము షిమ్లా నుంచి కుల్లుకి వచ్చాము. చెప్పాను కదా, మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి 12:30కి కల్లా రీచ్ అయిపోయాము. సో లోకల్ షాపింగ్ చేసుకున్నాము, యాక్టివిటీస్ చేసుకున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అలా బయటికి వచ్చాము. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది కుల్లులో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్
ఫ్రమ్ కుల్లు. ఈరోజు మార్నింగ్ చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ టెంపరేచర్ 6 o'clockకి 2 degrees పడింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ చర్చ్కి విజిట్ అయ్యి మంచి స్మాల్ ప్రేయర్ చేసుకొని కుల్లు నుంచి మనాలికి స్టార్ట్ అవుతున్నాను. ఇక దారిలో చాలా ల్యాండ్ స్లైడ్స్ చూశాను. అది ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలామంది నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ నాకు రిపోర్ట్స్ పంపారు. Feb 28కి ఇక్కడ ఫుల్ వర్షం పడింది, చాలా వెదర్ చేంజ్ అయ్యింది. సో ఆ వెదర్ చేంజ్ వల్ల చాలా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. మీన్స్ మేము Feb 28కి హైదరాబాద్ నుంచి షిమ్లాకి వచ్చాం. సో షిమ్లాలో అప్పుడు మాకు చాలా రెయిన్ఫాల్ అయింది, బట్ అక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదు మాకు. బట్ ఆన్ సేమ్ డే కుల్లు మనాలిలో కూడా చాలా హెవీ రెయిన్ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల చాలా ల్యాండ్ స్లైడ్ జరిగాయి. బట్ ఆన్ March 2nd మీన్స్ 2 days మేము షిమ్లాలో ఉండి March 2nd మేము షిమ్లా నుంచి కుల్లుకి స్టార్ట్ అయ్యాం. అప్పటికి వెదర్ అంతా నార్మల్ అయిపోయింది, అంతా అండర్ కంట్రోల్లోకి వచ్చి మొత్తం క్లియర్ అయింది వెదర్. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇన్ కుల్లు. చాలామందికి ప్రాబ్లం అయింది. చాలామంది 28th ప్లాన్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బై గాడ్ గ్రేస్ మాకు ఆ ఇష్యూ ఏం జరగలేదు. మాకు అన్ని ప్లాన్ ప్రకారం చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు కుల్లు నుంచి మనాలికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా వెదర్ అంతా చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ వర్షం పడే ఛాన్సెస్ ఉందనేసి అంటున్నారు. మనాలికి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతానా అనేసి ఎగ్జైట్గా ఉన్నాను. జస్ట్ 20 kilometers అవేలో ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టు సీ స్నోఫాల్. ఇప్పటిదాకా నా లైఫ్లో స్నోఫాల్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. గైస్, మనాలిలోకి ఎంటర్ అయిపోయాను. చూడండి, మొత్తం రోడ్ పక్కన స్నో. సూపర్ ఉంది కదా. ఇది ఫస్ట్ టైం ఇలా నేను చూడడం. ఇక్కడంతా చూడండి కొండల మీద. ఇది ఇంకా జస్ట్ ఎంటర్ అయ్యాను అంతే. రీసెంట్గా వర్షం పడడం వల్ల కొంచెం బ్రౌన్గా చేంజ్ అయింది, మీన్స్ వాటర్ వల్ల బ్రౌన్గా అయిపోయింది. ఇది నేను సినిమాలో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇన్ని డేస్ సోషల్ మీడియాలో, మూవీస్లో చూసింది, ఈరోజు డైరెక్ట్గా చూస్తుంటే రియల్లీ ఇట్స్ ఫీలింగ్ వెరీ ఆసమ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వావ్, అసలు ఇది చూడండి, మౌంటైన్స్ పక్కన స్నో. వావ్ వావ్ వావ్, మొత్తం మొత్తం రోడ్ మొత్తం స్నోతో నిండిపోయింది. మనాలిలోకి జస్ట్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఇదంతా సిటీలో ఉన్నాము. ఇక్కడ చూడండి, క్లియర్ చేస్తున్నారు స్నో. మొత్తం రోడ్ మీద ఉన్న స్నో మొత్తం క్లియర్ చేస్తున్నారు. అది చూస్తుంటే అసలు ఏదో తెచ్చి పెట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఏదో మంచు దుప్పటి అంటారు కదా, అంటే ఇదేనేమో. మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంది. స్టార్టింగ్లో నేను వీడియో తీయలేదు, కానీ అక్కడ టోల్ దగ్గర అక్కడ చాలా వెహికల్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వావ్, ఇది చూడండి, జస్ట్ నా కార్ పక్కనే ఇంత స్నో. ఇప్పుడే మెయిన్ సిటీలోకి ఎంటర్ అయ్యాం. ఇందాక ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగినప్పుడు మన తెలుగులో కనిపించారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 2 days బ్యాక్ ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారంట. అవుట్ సైడ్ కార్స్ కానీ 2x2 కార్స్ కానీ అన్నీ ఆపేశారు. ఓన్లీ లోకల్ 4x4 కార్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారంట ఇక్కడ పోలీసులు. వాళ్ళేమో జస్ట్ 5 kilometersకి 4 kilometersకి 10K 10,000 15,000 అడిగారంట. ఒర్రి, ఏమైనా కనిపిస్తుందా? ఇది కదరా సినిమాటిక్ వ్యూ అంటే. మీ అమ్మ స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నట్టుందిరా. లెఫ్ట్ సైడ్ చూస్తున్నా కదా, కంప్లీట్ స్నో, అక్కడ మౌంటైన్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా రోడ్ క్లియర్ చేస్తున్నారు వీళ్ళు. ఈ సీజన్ మొత్తం వీళ్ళకి ఇదే పని అనుకుంటారు నాకు తెలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మనాలిలో ఈ హెవీ స్నోఫాల్ వల్ల
యాక్టివిటీస్ అన్నీ ఆపేశారంట. అయితే ఇక్కడ ఒక స్మాల్ విలేజ్ ఉంది. ఫస్ట్ స్నో అక్కడే స్టార్ట్ అవుతుందంట. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి మన కార్ అయితే అలో చేయరు. సో ఇక్కడ లోకల్ టూర్ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు మనకి 4x4 కార్లో తీసుకుని వెళ్ళి అక్కడ అవన్నీ చూపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి కార్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో గ్రూప్ కాకుండా సపరేట్గా బుక్ చేసుకుంటే 10K అంటున్నారు. వాళ్ళే వాటర్ ప్రూఫ్ షూస్, జాకెట్ అండ్ కార్, ఒక గైడ్ని ఇచ్చి పంపిస్తారు. సో నా నెక్స్ట్ వీడియోలో అక్కడికి వెళ్తున్న ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ విలేజ్లో ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ప్లీజ్ కీప్ వాచింగ్. అండ్ ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.